నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గంలో అభ్యర్థుల ప్రచారాలు ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నాయి. పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా కార్యకర్తలతో సమావేశమై దిశానిర్దేశం చేస్తున్నారు అభ్యర్థులు. ముఖ్యంగా పసుపు బోర్డు ఏర్పాటు వస్త్రాన్ని ప్రధాన పార్టీలు ఎంచుకున్నాయి. నిజామాబాద్ పార్లమెంటు స్థానంలో ఆయా పార్టీల అభ్యర్థుల ప్రచారాలపై మరింత సమాచారం రజనీకాంత్ అందిస్తారు. స్థానంలో అభ్యర్థుల ప్రచారాలు కొంతమేరకు ఊపందుకున్నాయి. అయితే ఇంకా గ్రామ స్థాయిలో మాత్రం ప్రచారాలు కొనసాగట్లేదని చెప్పొచ్చు. ఎందుకంటే అభ్యర్థులందరూ కూడా బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ప్రధాన పార్టీలుగా ఉన్నటువంటి ఈ మూడు పార్టీలకు సంబంధించినటువంటి ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరు కూడా ఇంకా గ్రామాల్లో నేరుగా ప్రజలతో ఇంటరాక్ట్ అవుతూ ప్రచారం చేస్తున్నటువంటి దాఖలాలు పెద్దగా కనిపించట్లేదు. గత 15 రోజులుగా కూడా ఎప్పుడైతే ఆయా పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థుల ఖరారు పూర్తయిందో అప్పటి నుంచి కూడా వారంతా సమ్మేళనాల పేరుతో కార్యకర్తలతో ఇంటరాక్ట్ అయ్యేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు అన్ని పార్టీలు కూడా నిజామాబాద్ పార్లమెంట్లో ఇదే పంతాను కొనసాగిస్తున్నాయి. బీజేపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ అరవింద్ మరోసారి బరిలో ఉన్నారు. ఆయన ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి ప్రధాన విభాగాలు ఏవైతే ఉన్నాయో ఏబీవీపీ కావచ్చు, అట్లాగే బీజేవైఎం కావచ్చు, ఇతరత్ర బీజేపీకి సంబంధించినటువంటి అనుబంధ శాఖలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి సమ్మేళనాల్లో ఆయన పాల్గొన్నారు. నిన్న తాజాగా ఆయన సోషల్ మీడియా వింగ్తో కూడా ఆయన ఇంటరాక్ట్ అయ్యారు. సోషల్ మీడియా కార్యకర్తలతో కూడా ఆయన ఇంటరాక్ట్ అయ్యారు. ప్రతిరోజు కూడా పార్టీకి సంబంధించినటువంటి ఏదో ఒక విభాగానికి సంబంధించినటువంటి కార్యకర్తలతో ఆయన సమావేశం అవుతున్నారు. దీంతో పాటు ఆయా సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి సంఘాలతో కూడా ఆయన సమావేశం అవుతున్నారు. ప్రధాన నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ప్రధాన ఓటర్లుగా ఉన్నటువంటి సామాజిక వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఇప్పటికే ఆయా సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసిండ్రు. దీంతో పాటు ప్రతిరోజు ఆయన ఛాయ్ పే చర్చ అనేటువంటి కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఉదయం ఒక చోట, సాయంత్రం ఒక చోట పార్టిసిపేట్ అవుతూ కొంత గల్లీలో ప్రధాన కూడళ్ల వద్ద మమేకమైనటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఆయన ఈ విధంగా ఆయన పంతాను కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు ఆయన ప్రచారం మిగతా పార్టీలతో పోలిస్తే ఆయన కొంత ప్రచారంలో ముందుగానే ఉన్నారు. ఆయన అభ్యర్థిత్వం కూడా ముందుగానే ఖరారైంది. ఇక రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థిగా జీవన్ రెడ్డి ఈసారి నిజామాబాద్ పార్లమెంట్ నుంచి ఆయన బరిలో ఉన్నారు. పార్టీలో చాలా సీనియర్ నేతగా ఉన్నటువంటి జీవన్ రెడ్డి ఆయన ప్రచారాన్ని ఇప్పుడిప్పుడే కొంత వేగవంతం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆయన అభ్యర్థిత్వం కొంత ఆలస్యంగా ఖరారైంది. ఈ నేపథ్యంలో ఆయన గత 15 రోజులుగా కూడా నిజామాబాద్ పార్లమెంటుకు సంబంధించి 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. అందులో 2 జగిత్యాల కొరుట్ల మినహాయిస్తే మిగతా 5 కాన్స్టిట్యున్సీలు, మిగతా 5 అసెంబ్లీ సెగ్మెంట్లు నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఉన్నాయి. సో నిజామాబాద్ జిల్లాలో ఆయన ఎక్కువగా తన పర్యటనను కొనసాగిస్తున్నారు. ప్రతిరోజు కూడా యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ, అట్లాగే వివిధ విభాగాలకు సంబంధించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి వివిధ వింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటితో ఇంటరాక్ట్ అయ్యేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని చోట్ల రంజాన్ మాసం ప్రత్యేక ప్రార్థనలు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రత్యేక కార్యక్రమాల్లో ప్రార్థనల్లో కూడా ఆయన పాల్గొన్నారు. ఒక సామాజిక వర్గాన్ని ఆకట్టుకునేటువంటి ప్రయత్నం కూడా ఆయన చేస్తున్నారు. దీంతో పాటు అసెంబ్లీ సెగ్మెంట్ల వారిగా కూడా పార్లమెంట్ పరిధి కార్యకర్తల సమావేశాన్ని, ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేస్తూ ప్రతిరోజు దాదాపు 7 కాన్స్టిట్యున్సీలో ఇప్పటికీ ఆయన ఆత్మీయ సమ్మేళనాన్ని పూర్తి చేసుకున్నారు. కార్యకర్తల సమావేశాన్ని కూడా పూర్తి చేసుకున్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ బీజేపీలతో పోలిస్తే బీఆర్ఎస్ కొంత ప్రచారంలో వెనుకబడిందని చెప్పొచ్చు. నిజామాబాద్ పార్లమెంటుకు సంబంధించి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి సీనియర్ నేత బాజిరెడ్డి గోవర్ధన్ కొంతమేరకు ఆయన ఇండివిజువల్గానే అంటే ఒంటరిగానే ప్రచారం చేస్తున్నారని చెప్పొచ్చు. ఇప్పటికీ మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అసెంబ్లీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, తాజా మాజీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వారెవరు కూడా ఆయనతో పెద్దగా కలిసి వచ్చినట్టుగా కనిపించట్లేదు. 1-2 సమావేశాల్లో మినహాయిస్తే పెద్దగా మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయినటువంటి అభ్యర్థులు కావచ్చు, తాజా మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎవరు కూడా ఆయనతో ప్రచారంలో కలిసి రావట్లేదు. ఆయన ఒంటరిగానే ఆయన కుటుంబ సభ్యులు, ఆయన తనయుడు జడ్పీటీసీగా ఉన్నటువంటి జగన్తో కలిసి ఆయన ఎక్కువ మేరకు ప్రచారాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆయన కూడా ఇంకా గ్రామాల వారీగా ప్రచారాన్ని మొదలుపెట్టలేదు. కేవలం ఆత్మీయ సమ్మేళనాలు, ఆయా సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ఆత్మీయ సమ్మేళనాలు ఆయన పాల్గొంటున్నారు. ఇంకా కోరుట్ల, జగిత్యాలకు సంబంధించి ఇంకా ఇప్పటివరకు ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేయలేదు. ఇప్పటివరకు అయితే నిజామాబాద్ అర్బన్, రూరల్, ఆర్మూర్, బోధన్లలో కొంత మేరకు ఆయన కొన్ని వర్గాలతో ఇంటరాక్ట్ అయ్యేటువంటి ప్రయత్నం చేశారు. సో నిజామాబాద్ పార్లమెంటు పరిధికి సంబంధించి 3 ప్రధాన పార్టీల అభ్యర్థులుగా బరిలో ఉన్నటువంటి బీజేపీ తరఫున ధర్మపురి అరవింద్, కాంగ్రెస్ తరఫున జీవన్ రెడ్డి, అట్లాగే బీఆర్ఎస్ తరఫున బాజిరెడ్డి గోవర్ధన్ ముగ్గురు బరిలో ఉన్నారు. నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో అయితే ప్రస్తుతం ప్రచారాలు, ఆత్మీయ సమ్మేళనాలు మండలాల వారీగా, సెగ్మెంట్ల వారీగా కంటిన్యూ అవుతున్నటువంటి నేపథ్యాన్ని అయితే మనం చూస్తున్నాం.